నమస్తే అండి, అందరికీ నమస్కారం. మిత్రులకి అదేవిధంగా V6 ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక రెఫరెండం అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సెంటిమెంట్గా మాకే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మేమేం చెప్తున్నామంటే ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చిర్రు. మనం ఏదైతే ఆశలు ఆకాంక్షలు పెట్టుకున్నామో అవి నెరవేరలేదు ఓకే జూబ్లీ హిల్స్ ప్రజలకి. కనుక మాకు అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎందుకు అడుగుతుందని అంటే, ఆ పార్లమెంట్ పరిధి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉంది. అక్కడ డబుల్ ఇంజన్ అవుతుంది. రేపు జూబ్లీ హిల్స్ గెలిస్తే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు, ఇక్కడ దీపక్ రెడ్డి ఎమ్మెల్యే. సో కేంద్రం నుంచి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి తెలంగాణలో మొత్తంగా ఏ మాత్రము రాష్ట్ర ప్రభుత్వము నిధుల లేమితో కుట్టుమిట్టాడుతున్న పరిస్థితుల లోపల వచ్చే నిధులు ఏవైతే ఉన్నావో ఆ నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారానే, ఆ నిధుల ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. కనుక రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు వచ్చి అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం. రెండుసార్లు కేంద్ర మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు. జూబ్లీ హిల్స్కి ఏం చేసినట్టు ఏం చెప్తారు, మీరు ఏమాన్సర్ చేస్తారు? జూబ్లీ హిల్స్ గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తారు, లేకపోతే చేయరేనా? నో నేను అట్లా అంటలేను. డబుల్ ఇంజన్ అవుతుంది అక్కడ అని చెప్తా ఉన్నా. మేము ఏమంటున్నాం అంటే, 2 సార్లు మీరు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అవకాశం, 2 సార్లు అధికారంలో ఉంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళే, 11 సంవత్సరాల నుంచి వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. డబుల్ ఇంజన్ ఉన్నది కదా అక్కడ, దాదాపుగా డబుల్ ఇంజన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే. కానీ ఏం జరగలేదు కదా. ఇక్కడ బస్తీలు అక్కడనే ఉన్నాయి, ఇక్కడ మోరీలు అక్కడనే ఉన్నాయి, ఇక్కడ నీళ్లు లేవు, ఇక్కడ రోడ్లు లేవు, ఇక్కడ ఇండ్లు లేవు, ఏవి లేవు, అభివృద్ధే లేదు. నీకు జూబ్లీ హిల్స్ పేరుకు జూబ్లీ హిల్స్ కానీ అది మొత్తం ఒక మురికి కుప్పంగా ఇవాళ కనిపిస్తా ఉంది. దీనికి కారణం ఎవరు? గడిచిన ప్రభుత్వాలే కదా. మీరు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం చేసిండ్రు జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకంగా? ఏమీ చేయలేదు. కనుకనే మేము ఏమంటున్నాం అంటే, 100% లేదు. జరుగుతున్న అభివృద్ధిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కిషన్ రెడ్డి ద్వారానే జరిగింది. ఇంకొక అభివృద్ధి జరగలేదు. మేము ఏం చెప్తున్నాం వెంకట్ గారు, మీరు వన్ సైడ్ ఆలోచన చేయకండి. భారతీయ జనతా పార్టీ ఈ రోజు మీరు సాంప్రదాయబద్ధంగా ఏదైతే ఆలోచన చేస్తున్నారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు తీసుకుపోయి కొడంగల్లోనే డెవలప్మెంట్ చేయడానికి, కేసీఆర్ గారు కేవలం గజ్వేల్లే డెవలప్ చేయాలని చెప్పి అట్లా ఉండదు. కేంద్ర ప్రభుత్వము లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తుంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణకు తెచ్చిన నిధుల గురించి చూడాలి, తెలంగాణలో జరిగిన డెవలప్మెంట్ చూడండి. కేవలం సికింద్రాబాద్ లేదనుకుంటే జూబ్లీ హిల్స్ అనే ఆలోచన చేయకండి. ఎందుకంటున్నారు మీరు? వాళ్ళని గెలిపిస్తారా, వీళ్ళని గెలిపిస్తారా, మన పార్టీ పని అయిపోయిందని రాయసింగ్ ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు కాదండి, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా ఇప్పుడు రాయసింగ్ మా పార్టీకి సంబంధం లేదు. అని మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కాదు, మా పార్టీకి దూరంగా ఉన్నారు. బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే కాదండి. మీకు అర్థం చేసుకోండి. ఇప్పుడు కవిత గారు కామెంట్ చేస్తా ఉన్నారు, బీఫామ్ ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కదా ఎమ్మెల్సీ. మరి ఆమె బీఆర్ఎస్ పార్టీ, ఆమె రాజీనామా చేస్తే యాక్సెప్ట్ అయిందా? పార్టీ నుంచి వారు రాజీనామా చేసి పోయినరు, ఆల్రెడీ యాక్సెప్ట్ అయింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, రాజసింగ్ గారు రాజీనామా యాక్సెప్ట్ అయింది కదా. కనుక మాకు రాజసింగ్ గారు మాట్లాడుతున్నారు. దానికోసమే అదే ఎజెండాగా పెట్టుకుంటే రకరకాల ఎజెండాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొండా సురేఖ గారు ఏం మాట్లాడినారు అట్లంటే మంత్రివర్గంలో ఉండి మేము ఏమంటున్నాము, 2 అంశాలు మీరు చూడండి. వ్యక్తిగతంగా అక్కడ ఉండే వ్యక్తులను చూడండి, లేదనుకుంటే పార్టీలను చూడండి. ఈ 2 పార్టీలకు అవకాశం ఇచ్చిర్రు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఈ జరిగిన ఎన్నికల క్రమం లోపల ఇర్రెలెవెంట్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఇర్రెలెవెంట్ బీఆర్ఎస్ పార్టీ అనేది పోటీలో లేని పార్టీ, 100% లేదు. మేము ఏం చెప్తున్నాం, మేము గెలుస్తున్నాము ద్విముఖమా త్రిముఖమా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఎందుకు చెప్తా ఉన్నానంటే, పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం కదా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల చూసినాం కదా. కనుక ఇర్రెలెవెంట్ అంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్. అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగం చేసి, లేకుంటే డబ్బులతోటి, దౌర్జన్యంతో, రౌడీజంతో ఏదన్నా ఎంఐఎం పార్టీ మద్దతుతో ఏదన్నా ముందుకు రావడం కోసం ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆటలు సాగవు. ఎందుకు అనంటే, గడిచిన 2-3 రోజులలో ఇన్సిడెంట్లు చూస్తే ఈ పార్టీ ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని అక్కడ పోటీ చేస్తున్న సందర్భం లోపల
ఎంఐఎం మూక ఈ రోజు దౌర్జన్య కాండకు తెరలేపింది. Right. ఏకంగా పోలీసులను మర్డర్ చేస్తుంది. డీసీపీ స్థాయి వ్యక్తుల పైన దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా ఇది ఒక షాంపుల్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా శాంతి భద్రతలు అనేటివి మనం ఇంకా అవి అందరి సాక్షిగా మిగిలిపోతాయి.